వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా జరిగి ఉంటుంది. కావాలంటే మీ మెమరీస్లోకి వెళ్ళి మీ లైఫ్లోకి వెళ్ళి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఖచ్చితంగా ఆ అనుభవం అనేది మీకు గుర్తొస్తుంది. ఏంటది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, కష్టాలు నష్టాలు లేని లైఫ్ అనేది ఉండదు. ఎంత పెద్దవాడికైనా ఎంత చిన్నవాడికైనా, అంటే ఎంత ధనవంతుడికైనా ఎంత పేదవాడికైనా, ఎంత చిన్న పిల్లోడికైనా ఎంత పెద్ద ఏజ్ ముసలోళ్ళకైనా, అసలు ఎవరికైనా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కష్ట నష్టాలు తప్పు అనమాట. ఎవరికి ఉండే రేంజ్లో వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఈ కష్టాలు నష్టాలు అన్నీ మనం పడుతూ పడుతూ ఒక ఏజ్ వచ్చాక ఎలా అనిపిస్తుంది అంటే, ఏ సమస్యలైనా అలవాటైపోతాయి అన్నమాట. వాటిని తట్టుకునే శక్తి అనేది మనకు వస్తుంది అనమాట. ఎందుకు అంటే కష్టాలు పడి పడి ఉంటాము, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది నేర్చుకుని ఉంటాము, వాటిని దాటి ముందుకు వస్తాం. కాబట్టి ఎన్నో కష్టాలు నష్టాలు, మనము నవ్వలేని క్షణాలు, నవ్వాలని ఉన్నా దిగమింగుకుని ఉండే క్షణాలు, బాధ ఎంత ఉన్నా దాన్ని దిగమింగుకుని నవ్వుతూ ఉన్న క్షణాలు, ఇలా లైఫ్లో ఎన్నో ఉంటాయి అన్నమాట. మీరు అనొచ్చు, అంటే కష్ట నష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి రావాలి, రాకపోతే లైఫ్ లీడ్ చేయడమే రాదా అని చెప్పేసి. ఖచ్చితంగా రాదు అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఒక సమస్య వస్తేనే ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనే పట్టుదల మనం పెరుగుతుంది. ఆ సమస్యను ఎదుర్కొని చూపించి మనము ఎలా నిలబడాలో చూపిస్తాము. ఎందుకంటే ఇప్పుడు తాత తండ్రుల ఆస్తులు మొత్తము సంపాదించేసి వీళ్ళకంటూ ఒక ఏది కూడా అసలు సంపాదించాలని కానీ, లేదంటే ఒక టార్గెట్ ఏమీ లేకుండా ఉన్న సెలబ్రిటీ పిల్లలు కానివ్వచ్చు, ఎంతమందిని మనం చూస్తాం చెప్పండి రిచ్ ఫ్యామిలీస్లో. వాళ్ళకి ఇంకా ఏమి చేయడానికి లేకుండా అదర్ యావిగేషన్స్ ఎక్కువైపోయి వాళ్ళ జీవితాలను అనవసరంగా వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు. కాబట్టి మనం అనుకోవచ్చు, అరే మనం చిన్న, అందరికన్నా మనకి డబ్బులు లేవు, మనం ఇదేని, కానీ మనం చాలా సమర్థులం అనమాట చాలా మంది కంటే. అది గుర్తుపెట్టుకోండి. మనం కష్టాలు పడే వాళ్ళందరము పిచ్చోళ్ళం కాదు. కష్టాల నుంచి మనము మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అని చెప్పేసి నేర్చుకొని లీడ్ చేసి ఒక 10 మందికి, ఎంతో ప్రపంచంలో ఉన్న 10 మందికి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానివ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళకి కానివ్వచ్చు, ఇన్స్పైర్ అయ్యేలాగా మనం బతుకుతున్నాము అని అనుకోండి. కానీ వాటిని చూసి మీరు భయపడ్డారా అంతే, అక్కడితో మీ లైఫ్ ఆగిపోతుంది. అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయకండి. మీరు ఎంతమంది కంటే ముందున్నారు అనేది ఆలోచించండి. ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నారు అనేది ఆలోచించండి. ఎంతమందికి రోల్ మోడల్గా మీరున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయిపోయి ఎన్నో లక్షల కోట్ల మందికి మీరు ఇన్స్పైర్ చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి కష్టపడి పనిచేస్తేనే ఏదైనా వస్తుంది. కష్టపడి పనిచేసి వాటిని ఎదుర్కొంటేనే జీవితంలో ఎలా పైకి ఎదగాలి అనేది మనకి తెలుస్తుంది అని ఒక సింబాలిక్గా, అంటే ఒక చేతలతో, యాక్షన్స్తో మీరు చేసి చూపిస్తున్నారు. అది గొప్ప విషయం కదా. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీకున్న కష్టాలని చాలా పెద్దదిగా చూసుకోకండి. అన్నిటికంటే కూడా పైన మీరుండేలాగా చూసుకోండి. అప్పుడు ఖచ్చితంగా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఏదైనా. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.